వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక బడ్జెట్ను 2025-26కి ఒక పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టిందండి. ఈ 9 నెలలు 8 నెలల కాలంలో వైసీపీ నాయకులు రోజు కూడా సాక్షి పేపర్ కానీ లేదంటే సాక్షి న్యూస్ ఛానల్లో కానీ రోజు కూడా వీళ్ళు అధికారంలోకి రావడానికి నోటికొచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చారు. వీళ్ళు ఏమీ చేయరు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయారు. బస్సు ఫ్రీ అన్నారు, తల్లికి వందనం అన్నారు, రైతు భరోసా అన్నారు. ఇవన్నీ కూడా ఏమీ చేయరు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తారు కానీ మాట మీద నిలబడరని చెప్పేసి వాళ్ళు ఈ 9 నెలలు కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారండి. దీనికి భిన్నంగా 3,20,000 కోట్లతో పయ్యావుల కేశవరావు గారు ఆర్థిక మంత్రి గారు ఒక ప్రత్యేకమైన బడ్జెట్. ఇది ఎందుకు ప్రత్యేకంగా అంటున్నానంటే, జనరల్గా బడ్జెట్ అనగానే ఒక పుస్తకాలు ప్రింట్ చేసి ఆ సభ్యులందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మేము ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఆ పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అటువంటిది ఈసారి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్యాబుల్లో లోడ్ చేసి సభ్యులందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఈ బడ్జెట్ చూసినట్లయితే అందరూ కూడా అన్ని వర్గాల వారికి చాలా ఆమోదయోగ్యమైనవి. ఎవరైతే ఈ యొక్క వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఇన్నాళ్ళు వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా నోరు మూయించే విధంగా ఉందండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం అంటే ఈ తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అంటూ ఏంటంటే మేము 2 పిల్లలు ఉంటే 2కి ఇస్తామని అన్నారు. ఆ తర్వాత అంటే ఒకళ్ళకే ఇచ్చారండి. కానీ ఈ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం 9,407 కోట్లు బడ్జెట్ను కేటాయించింది. ఇది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా వీళ్ళు ఈ తల్లికి వందనం అంటే 15,000 రూపాయలు రావడానికి అవకాశం ఉందండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మరి కూటమి ప్రభుత్వానికి తేడా ఏమిటంటే, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నా ఏ క్యాస్ట్ అయినా ఏ రిలీజన్ అయినా ఒక ఆర్థికపరమైన కండిషన్స్ తప్పనిసరిగా ఉంటాయండి. ఒక కారు ఉన్న వ్యక్తికి ఇవ్వరు, పాన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వరు, అలాగే కరెంటు బిల్లు ఒక 500 యూనిట్స్ ఏసీ ఉండి సొంత ఇల్లుండి వాళ్ళకు కూడా ఇది రాదని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉందని నాకు తెలిసింది. అది ఎంతవరకు అనేది ఇంకా నియమ నిబంధనలు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఇంకా ఫ్రేమ్ చేయబడతాయి. ఇవన్నీ కూడా అందరూ కూడా ఏంటంటే ఎవరైతే దానికి అర్హులో వాళ్ళకే ఇవ్వడానికి అది గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు కూడా ఒక యాక్సెప్ట్ చేస్తారు. కానీ డబ్బులు ఉన్నవాళ్ళు కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తే అది కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. అంటే నాకు తెలిసినంత వరకు వైట్ కార్డు ఉండి లేదంటే వాళ్ళు నేను చెప్పినటువంటి ఇవన్నీ లేకుండా ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా అందరూ కూడా ఈ యొక్క తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంత పిల్లలు రావడానికి అవకాశం ఉంది. ఇక దీపం పథకం, ఈ దీపం పథకం కింద 2,600 కోట్లు కేటాయించారండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు చాలామంది సంతోషించే విషయం ఏంటంటే 1వ తారీఖునే ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించి సాయంకాలం 6 గంటల లోపు మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వాలంటీర్ల సహాయంతో ఇచ్చారో అదే విధంగా వాలంటీర్ లేకుండా వ్యవస్థ లేకుండా వీళ్ళు మొత్తం మా ఎంప్లాయీస్ అందరిని ఉపయోగించి ఒక రోజులోనే ఇంకా విషయం ఏంటంటే 1వ తారీఖు ఆదివారం వచ్చినట్టు అనుకోండి, ఏదైనా పండుగ వచ్చిందనుకోండి, బ్యాంకు సెలవు అనుకోండి, ముందు రోజే 31ని కూడా వీళ్ళు ఆ యొక్క డిస్పర్స్ చేస్తున్నారు. అంతే అన్ని కూడా పెన్షన్లు అందజేస్తున్నారండి. ఇక ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 27,518 కోట్లు ఇస్తున్నారు. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద 3,486 కోట్లు కేటాయించారు. దీనివలన విద్యార్థుల్లో హాజరు శాతం బాగా పెరుగుతుంది. చాలామంది బీదవాళ్ళు ఈ అన్నం లేక అంటే వాళ్ళని అన్నం లేదు కాబట్టి వాడు ఏదో పనిలోకి పంపించడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మధ్యాహ్నం భోజనం పెడుతున్నారో దాని గురించి చక్కటి భోజనం డొక్కా సీతమ్మ పేరుతో చక్కటి భోజనం ఏర్పాటు చేయడంతో మొత్తం పిల్లలందరూ కూడా స్కూల్ హాజరు బాగా రావడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే తల్లికి వందనం 15,000 కావాలంటే హాజరు శాతం నాకు తెలిసిన వరకు 75% పైన ఉంటేనే మీకు ఆ 15,000 వస్తుంది. అంటే స్కూల్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకే 15,000 ఇవ్వడం జరుగుతుంది.
మరి 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా అందరికి కూడా వస్తుందండి అది. అర్హులైన వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఇక ఆదరణ పథకం కింద అంటే 1000 కోట్లు అంటే కేటాయించారు. మత్స్యకారు కుటుంబాలండి ఇది. మత్స్యకారు కుటుంబాలకు నేను కాకినాడ నాకు తెలుసు, కాకినాడలో కొంత టైంలో సమ్మర్లో అది చేపలు పిల్లలు పెట్టే సమయం. ఆ సమయంలో మత్స్యకారులు ఎవ్వరు కూడా బోట్లు వేసుకుని అంటే వీళ్ళు వేటకే పంపించరండి అది. మరి వాళ్ళ జీవనోపాధి ఎలాగా? దానికి ప్రభుత్వం కొంత అమౌంట్ ఇస్తుంది. ఆ అమౌంట్ అంటే వీళ్ళు వేటకి వెళ్ళనంత కాలం కొంత సరుకులు కానీ కొంత అమౌంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ మత్స్యకారు కుటుంబాలకి భరోసాగా 450 కోట్లు కేటాయించారు. ఇక్కడ ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ కింద అంటే మొత్తం టెక్నాలజీ ఉపయోగించుకోవడానికి 101 కోట్లు ఇచ్చారండి. పౌర సరఫరాల శాఖకి 3806 కోట్లు కేటాయించారు. ఇక వ్యవసాయానికి రైతు టీచర్ లేకపోయినా పర్వాలేదు, డాక్టర్ లేకపోయినా పర్లేదు, ఏదో సొంత మందులు వేసుకుంటాం. డాక్టర్ లేకపోయినా, లాయర్ లేకపోయినా, పోలీసులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఎవరో కూడా కాపలా ఉంటారు. కానీ జడ్జిలు లేకపోయినా ఎవరు లేకపోయినా పర్వాలేదు. కానీ మరి రియల్ ఒక వ్యక్తి లేకపోతే మాత్రం మనందరం బతకడం చాలా కష్టం. అతనే రైతు. ఆ రైతు భరోసాకి రైతుకి నెలకి అంటే కొంత అమౌంట్ వేసుకుంటే సంవత్సరానికి 20,000 రూపాయలండి. సుమారుగా నెలకి అంటే వేసుకుంటే 1500 చూసుకుని లెక్కేసుకుంటే 1500 ఎంత పడుతుంది అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఆయన ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత కేటాయించారంటే 13,487 కోట్లు ఈ వ్యవసాయ రంగం అంటే అంటే రైతులకు ఇవ్వడానికి వీళ్ళు కేటాయించారు. ఇంతవరకు కూడా రైతులకు ఏమి ఇవ్వలేదు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత వస్తుంది అమౌంట్ అని ఈ వైసీపీ వాళ్ళు రోజు కూడా ఎంత చెప్పినా కూడా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి ఇది. ఇక జల్ జీవన్ పథకం కింద 2,800 కోట్లు అంత కేటాయించారు. ఇక మత్తుకి అలవాటు పడిన వాళ్ళు మత్తుకి అంటే ఏంటి, మద్యానికి అలాగే మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళకి అవగాహన కల్పించాలండి. అసలు అటువంటివి జోలికి వెళ్ళొద్దు. ఈ అవగాహన కార్యక్రమాలకి దానికి ప్రత్యేకంగా 10 కోట్లు కేటాయించారండి. ఇది నిజంగా ప్రతి ఒక్కరికి చాలా ఆనందదాయకమైన బడ్జెట్ ఇది. ఇవన్నీ ఇంత రావాలంటే కూడా మనకి ఒక రోడ్లు చాలా బాగున్నాయి కాబట్టి, ఒక వ్యవస్థ బాగుంది కాబట్టి, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ బాగుంది కాబట్టి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. కొన్ని పెట్టుబడులు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి. అలాగే అమరావతి స్టార్ట్ అయింది. చాలా అంటే రోడ్లు ఎప్పుడైతే బాగు చేశారో మూవ్మెంట్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తారు. అలాగే రొయ్యల చెరువులు, రోడ్లు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం వలన లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఇవన్నీ ఉండాలంటే కూడా శాంతి భద్రతలండి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు సూపర్గా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఉన్నాము, మాకు అది హాయిగా ఉన్నాము, ఇటువంటి గొడవలు లేవు అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇటువంటి బడ్జెట్ ప్రతి సంవత్సరం రావాలని కోరుకుందాం. మన రాష్ట్రానికి మంచి ఆదాయం రావాలని, మా పరిశ్రమలు రావాలని, ఆదాయం బాగుంటే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.